గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఒక కిరాతకుడు ఆ మహిళను బండరాయితో తన తలపై పగలగొట్టి చంపేసినట్టు తెలుస్తుంది. కంటి మండలంలోని రామ్ తీరత్ శివార్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు వడగామకు చెందిన వితంతువు నర్సమ్మ, ఆమెకు 45 సంవత్సరాలు. రామ్ తీరత్కు చెందిన రాజుదు అనే ఒక వ్యక్తితో ఈ మహిళకు వివాహేతర సంబంధం ఉండడం, దాని తర్వాత ఆమెపై అతనికి అనుమానం కలగడంతో ఆమెను అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి ఉంటాడని చెప్పేసి పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. ఒక్కసారి మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, అసలు వివాహేతర సంబంధం వల్లనే, ఆయనకు అనుమానం ఉండడం వల్లనే ఆయనని చంపి ఉంటాడా? ఆయననేనా నిందితుడు? పోలీసులు దర్యాప్తు చేసేశారా? ఖచ్చితంగా నారాయణఖేడ్ నియోజకవర్గం కంటి మండలం రామ్సింగ్ గ్రామశివార్లో ఒక రేకుల షెడ్ లో మహిళను అత్యంత దారుణంగా హత్యకు గురైందని చెప్పి ఇప్పటికే సిఐ వెంకటరెడ్డి కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. కంటి మండలంలోని టి వడగాం గ్రామానికి చెందిన నర్సమ్మ 45 సంవత్సరాలు వితౌతుగా ఉంది. ఎందుకంటే ఆమెకు భర్త లేకపోవడము అది అదునుగా చేసుకొని ఈ యొక్క దానికి సంబంధించి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఆమెకు రామ్సింగ్ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ క్రమంలో నర్సమ్మను తలపై బలంగా రాయితో కొట్టి హత్య చేసినట్టు పోలీసులు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు ఏంటని చెప్పి ఇప్పటికే సిఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక వివరాలను కూడా సేకరించి ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఒక సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి అంటే లైంగిక వేధింపులు కావచ్చు, ఇటువంటి సంబంధించిన అంశాలపై కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఇటువంటి జరగకుండా ఉండడానికి ఇప్పుడు గ్రామాల్లో కూడా పర్యటన చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. అయినా కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం అందరినీ కూడా ఒక కలవర పెట్టే విధంగా ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. రైట్ మహేష్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్. సో మనం చూస్తే కనుక సంగారెడ్డి జిల్లాలో పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు దానికి చర్యలు చేపట్టినా కూడా ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో సంగారెడ్డి జిల్లా వాసులందరూ ఈ విషయం కలకలం రేపుతుంది. ఇలా దారుణ హత్య జరిగింది ఒక మహిళకు సంబంధించి. దానికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. సాయంత్రం 5 గంటలకు మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ రామ్ తీర్త్ రోడ్కు కంకి రోడ్ నుండి మెయిన్ రోడ్ నుంచి రామ్ తీర్త్ చౌరస్తా దగ్గర పాడగొడ్డ రేకుల షెడ్లో ఒక లేడీ చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే నేను ఎస్ఐ సిబ్బంది కలిసి అక్కడికి వెళ్తే అక్కడ లేడీ నిజంగానే చనిపోయింది. రాయితోటి బండరాయితో కొట్టి చంపేసినట్టుగా ఉన్నది. తర్వాత ఎంక్వైరీ చేస్తే అతనితో మేత్రి రాజు అతనితో ఇల్లీగల్ రిలేషన్ ఉన్నాడు. సో అతని మీద మాకు అనుమానం ఉన్నది. పూర్తి వివరాలు కూడా మేము తర్వాత కంప్లీట్ తీసుకొని వెల్లడిస్తాం. ఇంకా క్లూస్ టీమ్ కూడా వాటి కూడా పిలవడం జరిగింది. కంప్లీట్గా తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు మేము. సంగారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళని ఒక కిరాతకుడు బండరాయితోని తల పగలగొట్టి అతి దారుణంగా కిరాతకంగా చంపాడు. వాళ్ళిద్దరికి వివాహేతర సంబంధం ఉండి కొంతకాలంగా వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. కానీ దాని తర్వాత ఆమెపై అతనికి అనుమానం వచ్చింది. ఆ అనుమాన భూతమే అతనితోని ఈ హత్య చేపించే ప్రయత్నం చేపించింది. ఈ హత్య చేశాడు అతనే అని చెప్పేసి పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఈ మధ్యకాలంలో ఎంతమందికి కౌన్సిలింగ్లు ఇచ్చినా వివాహేతర సంబంధాల వల్ల చాలామంది జీవితాలు ఇలా అయిపోతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలే చాలామంది ప్రాణాలు తీస్తున్నాయి, చాలామంది ఇల్లులు అయితే చాలామంది జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇలాంటివన్నీ ఆగాలి, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.